తిరుపతి అన్నమాచార్య కళామందిరంలోని జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం ఆంధ్ర మహాభారతం స్వర్గారోహణ పర్వపైన ప్రవచనాలను వినిపించారు. ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండపనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, సిద్ధారెడ్డి, వెంకటరామయ్య, కొట్టే సుబ్రహ్మణ్యం, అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల మరియు సిబ్బంది, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక తాచుపాము ఒక వ్యక్తిని పగబడితే వాడిని ఎప్పుడెప్పుడు కాటివేయాలా, ఎప్పుడెప్పుడు చంపాలా అని వెంటపడుతూ ఉంటుందంటారు. మృత్యువు కూడా అంతే, జీవుని ఎప్పుడెప్పుడు కబలించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి కాలోహి దురతిక్రమ, కాలమే మృత్యుస్వరూపము. అటువంటి కాలాన్ని, అటువంటి మృత్యువును మనం తప్పించుకోలేము. కానీ అర్జున, ఒక వ్యక్తి బ్రతికిన బ్రతుకంతా చచ్చే చావులో తెలుస్తుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈరోజు పంచమ వేదమైన ఆంధ్ర మహాభారతంలోని సౌప్తిక పర్వం పైన ప్రవచనం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం, భారతం అనేది సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది, ధర్మం పట్ల సామాజిక బాధ్యత కలిగి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రవచనం చెప్పడం జరుగుతుంది. దీనిని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్.